అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను ఈరోజైతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాను. అండ్ లెట్స్ గో. అయితే వెళ్తున్నాం. ముందైతే సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సీట్ బెల్ట్ కంపల్సరీ. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. నాకు డ్రైవింగ్ కొంచెమే వచ్చు, ఇండియాలో వచ్చు, కానీ ఇక్కడ రాదు. అందుకే నేను డ్రైవింగ్ చేయట్లేదు. ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్దాం. మనం వచ్చిన ప్లేస్లో కార్ పార్క్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ సైడ్లో నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ గ్రీన్ కలర్ది. అదేంటంటే మనం కార్ పార్క్ చేసుకునేటప్పుడు లోపల ఎన్ని కార్స్ ఉన్నాయి అండ్ ఎన్ని కార్స్కి మనం పెట్టుకోవడానికి వేకెన్సీగా ఉంది అని అక్కడైతే చూపిస్తుంది. దాన్ని చూసుకొని మనం పార్కింగ్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ మేము వచ్చిన స్ట్రీట్ అయితే మీరు చూస్తున్నారు కదా, అల్మోజ్ అని, అదే అన్నమాట. మస్కట్లో ఈ ప్లేస్ చాలా బాగుంటుందని చాలామంది అన్నారు. అయితే ఇంకేంటి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఈ ప్లేస్కి. అండ్ నేనే ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైమే. అండ్ మేమైతే పార్కింగ్కి ఒక ప్లేస్ మా హస్బెండ్కి తెలుసు అన్నమాట. అక్కడ చేసుకుందాము, దగ్గర ఉంటుంది అని గూగుల్ మ్యాప్స్లో చూశారు. కానీ ఆ ప్లేస్కి వెళ్ళడానికి మాకు చాలాసేపు పట్టింది. అసలు ఎక్కడుందా అని వెతుక్కోవడానికే టైం పట్టింది. ఇంకా ఎలాగో అలాగా పార్కింగ్ లాట్కి అయితే వచ్చేసి పార్క్ అయితే చేసేసుకున్నాము కార్ని. పార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒమాన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి డేట్ ట్రీస్ అని కనిపిస్తాయి. అండ్ రోడ్ పైన ఎక్కడ చూసినా కూడా తప్పకుండా డేట్ ట్రీస్ ఉంటాయి. అండ్ ఈ ప్లేస్లో కూడా చాలా ఉన్నాయి. ఎందుకో తెలీదు, నాకు ఈ డేట్ ట్రీస్ చూడగానే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ నేనైతే ఒమాన్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నాకు బీచెస్, బోటింగ్, ఇంకా సముద్రం అవన్నీ ఊరికే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒమాన్ అనేది బార్డర్లో, సముద్రానికి బార్డర్లో ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్లో కూడా బీచెస్ అనేవి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చాలా దూరం నుంచి చూస్తుంటే కూడా నాకైతే బోట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా లేట్ ఏంటి అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎందుకో తెలీదు, నాకు సముద్రం కనిపిస్తే, లైక్ వాటర్ కనిపిస్తే అక్కడే ఉండాలి, అక్కడే అంటే అది చూసుకుంటూ అలాగే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా వరకు ప్రైవేట్గా బోట్స్ అనేవి తీసుకొని బర్త్డేస్, ఫంక్షన్స్ చాలా వరకు బోట్స్లో చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద బోట్, లోపలి దాకా వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చారు. అందరు ఇప్పుడే దిగుతున్నారు అన్నమాట అందులోకి వెళ్ళి. అండ్ చూస్తున్నారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇక్కడైతే చాలామంది టూరిస్ట్స్ వస్తారంట ఈ ప్లేస్కి వచ్చేసి. ఇక్కడైతే చాలా వరకు విల్లాస్ అండ్ హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికే వచ్చి చాలా వరకు వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా ఇక్కడే స్టే చేస్తారు. అండ్ చూడండి, ఇక్కడ వాటర్లో చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటేనే నేను కూడా చిన్నపిల్లలాగా ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ చిన్నప్పటి నుంచి అదంతా చదువుకుంటూ రావాలంటే చాలా కష్టం. అందుకే ఇదే ఇంకా అడ్జస్ట్ అయిపోదాం. అండ్ ఈ ప్లేస్లో దూరం నుంచి చూస్తే లైట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏమున్నాయా అని చూడడానికి వెళ్తే ఇక్కడైతే మొత్తం ఫుడ్ కోర్టే ఉందన్నమాట. మేమైతే బయట ఫుడ్ తినడానికైతే రాలేదు, ఎలాగో డైట్ చేస్తున్నాము. కానీ
చాలా రోజులైంది మేము ఐస్ క్రీమ్ తిని. ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 to 7 months అయ్యింది. అందుకే ఈరోజైతే బయటికి వచ్చాము. అది కూడా ఎందుకంటే ఈరోజు మా 11th మనిసరీ అన్నమాట. ఆ సెలబ్రేషన్ కోసం మేమైతే బయటికి వచ్చేసాము. అండ్ నేనైతే ఈ ప్లేస్లో చాలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అన్న మాట కూడా మర్చిపోయాను. రిటర్న్ వెళ్తున్న టైంలో ఇలా బాస్కిన్ రాబిన్స్ కనిపించగానే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము మనం అనేసి ఒక బల్బ్ లాగా ఇలా వెలిగిందన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ చూడగానే నాకైతే ఆగలేదు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఐస్ క్రీమ్ తినడానికైతే వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, లోపలికైతే వచ్చేసాము బాస్కిన్ రాబిన్స్ దగ్గరికి. ఇంకా ఐస్ క్రీమ్ తినాలని ఇంతసేపు అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్ చేసుకోవాలంటే చాలాసేపు పట్టింది. నాకైతే ఏ ఫ్లేవర్ తినాలి అని ఆలోచించుకోవడానికే సగం టైం అంతా వేస్ట్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్ అయితే నేను చూసుకుంటున్న టైంలో ఇంకా ఈ పని ఇప్పుడు కాదులే అమ్మ అన్నట్టుగా వెళ్ళి కూర్చున్నారు. నేనైతే చూస్ చేసుకుంటున్నాను ఏం తినాలి అనేసి. 1,000 years later. 2,000 years later. అండ్ ఫైనల్లీ ఐస్ క్రీమ్ చూస్ చేసుకునేటందుకు చాలాసేపు పట్టింది, కానీ లాస్ట్కి మళ్ళీ ఆ చాక్లెట్ ఐస్ క్రీమే తీసుకున్నాను అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, నాకైతే ఐస్ క్రీమ్ తినక చాలా రోజులు అయ్యింది. ఇండియాలో ఉంటే నేను మా చెల్లి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఊరికే ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. అండ్ చూస్తున్నారు కదా, నాకైతే హ్యాపీనెస్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఐస్ క్రీమ్ చాలా రోజుల తర్వాత తింటున్నాను అనేసి. ఐస్ క్రీమ్ తిని ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. ఊరికి అలా ఐస్ క్రీమ్ తిన్నాం కదా, మాల్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము. కానీ పైకి వెళ్తే అక్కడైతే ఏమీ లేదు. ఇంకా రిటర్న్ కూడా వచ్చేసాము ఫాస్ట్గా. ఇంకా కిందికి కూడా వెళ్ళిపోతున్నాం, పైన ఏం లేదు, సో కిందికి వెళ్ళిపోతున్నాం. కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. తప్పకుండా కార్ ఎక్కిన వెంటనే చేసేది సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ వేసుకున్నామా, ఇంకా రైడ్ స్టార్ట్ చేసేసామా, ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండాలి. ఎక్కువ తక్కువ చెయ్యకూడదు. నేను మైదాకు పెట్టుకున్నాం. కష్టాలు అయిపోతున్నాము. ముక్కు పట్టేసింది. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం కదా, ముక్కు పట్టేసింది. చాలా రోజుల తర్వాత తింటే ఇలాగే ఉంటుంది ఐస్ క్రీమ్. ఆల్మోస్ట్ 6 to 7 months అయింది తినక. ఒక్కసారి అది ఎప్పుడో తెలీదు, నైట్ టైంలో గుర్తులేదు చక్కగా, కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువగా తిన్నట్టుగా అనిపించింది. ఐస్ క్రీమ్ అయితే తిన్నా, జలుబు తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ లైటింగ్స్ అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే అల్మోజన్ రాసున్న ప్లేస్లో నేనైతే ఫోటో తీసుకుందామని అనుకున్నాను, కానీ మర్చిపోయాను. కార్ రోడ్డు పైకి వచ్చాక గుర్తుకొచ్చింది. ఇక్కడ కార్ రోడ్ పైకి వచ్చాక మనం కార్ సైడ్కి అయితే ఆపడానికి ఉండదు, ఎందుకంటే చాలా వరకు కెమెరాస్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మనకి తెలీదు. అన్ని హిడెన్ కెమెరాస్ ఉంటాయి. వాటితో మనం ఒక్క 2-3 seconds లైక్ ఇట్లా ఆగినా కూడా ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకి, వెంటనే ఫైన్ పడుతుంది. అందుకే ఇంకా కార్ రోడ్ పైకి వచ్చేసింది కదా, ఇంకా మిస్ అయిపోయాము అనేసి అనుకొని ఇంకా వచ్చేసాము. రిటర్న్ ఇంటికి వచ్చేసాం.
వచ్చేసాం, రీచ్ అయిపోయాం ఇంటికి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.